హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డాగ్స్ టోకెన్ విత్డ్రాల్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాంతోపాటు గ్యాస్ ఫీజు గురించి ప్రతి ఒక్కరు అడుగుతున్న క్వశ్చన్స్, తర్వాత అకౌంట్ అంటే విత్డ్రాల్ చేసుకోవడానికి అకౌంట్స్, బైబిట్ అకౌంట్ కానీ అదర్ అకౌంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కానీ చాలామంది చాలా ప్రశ్నలు అయితే అడుగుతున్నారండి కామెంట్ సెక్షన్స్లో. సో వాళ్ళందరికీ చిన్న క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఇది ఎలాంటిది అంటే ప్రశ్నలు మరియు సమాధానాలు లాంటి ఒక వీడియో. సో మీరు ఎవరైనా ఫ్రీ టైం ఉంటే ఒకసారి వీడియో చూడండి, చూసి మీకున్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లారిఫై చేసుకోండి. సో ఇప్పుడు నేనేం చేశానంటే డాగ్స్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. మనకి ఇక్కడ ఇంకా కూడా ఈ విత్డ్రాల్ అడ్రస్ సబ్మిట్ చేసేటటువంటి ఆప్షన్ అనేది ఇంకా రాలేదు. మేబీ 5:30కి కానీ లేకపోతే లేట్ నైట్ 11 కానీ ఎప్పుడైనా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో అది ఇంకా టైమింగ్ అనేది ఇంకా ప్రకటించలేదు. డేట్ అయితే ఈరోజు, టైమింగ్ అనేది ప్రకటించలేదు. సో ఈరోజు విత్డ్రాల్ ఎవరికి అని అంటే కేవలం విత్డ్రా అనేది బైబిట్ ఎక్స్చేంజ్, ఓకే ఎక్స్చేంజ్, దాంతోపాటు డాగ్స్ కాయిన్ని ఎవరైతే లిస్ట్ చేస్తున్నారో అటువంటి ఎక్స్చేంజెస్కి ఈరోజు విత్డ్రాల్ అనమాట. కానీ టాన్ కీపర్కి లేకపోతే టాన్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళకంటే సిఈఎక్స్, మెటామాస్క్ కానీ, ట్రస్ట్ వ్యాలెట్ కానీ లేకపోతే టాన్ కీపర్ కానీ ఇటువంటి వాటికి ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళకు ఈరోజు విత్డ్రాల్ కాదు. ఫస్ట్ క్వశ్చన్ సమాధానం అదేనండి. విత్డ్రాలు 2 ఉన్నాయండి. ఈరోజు ఒక డేట్లో ఉంది, ఈరోజు 18, తర్వాత 20వ తేదీ నుంచి ఇంకొక విత్డ్రాల్ ఉంది. సో ఈ 18వ తేదీ ఈరోజు విత్డ్రా చేసుకునేది ఎవరికి అంటే కేవలం బైబిట్ అకౌంటు, ఓకేఎక్స్ ఎక్స్చేంజ్, దాంతోపాటు బైనాన్స్ కానీ, gate.ioలో కానీ లేకపోతే బిట్గెట్ కానీ ఇలా అదర్ ఎక్స్చేంజెస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఎక్స్చేంజెస్లో ఖచ్చితంగా ఈ డాగ్స్ రిసీవింగ్ అడ్రస్ కనిపిస్తే అటువంటి వాళ్ళు మాత్రమే విత్డ్రా పెట్టుకోండి, అందరు పెట్టుకోకండి. ఓకేనా? ఒక క్వశ్చన్కి ఆన్సర్ అండి. ఇంకొకటి, సో ఈ విత్డ్రాల్ అడ్రస్ అనేది ఏ విధంగా మనం సేకరించాలి ఎక్స్చేంజ్ నుంచి? సో నా దగ్గర ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ లేదండి, కానీ బైబిట్ ఎక్స్చేంజ్ ఉంది. సో బైబిట్ ఎక్స్చేంజ్ అనేదాన్ని నేను ఓపెన్ చేసి ఈ విత్డ్రాల్ అడ్రస్ ఏదైతే ఉందో సో దాన్ని ఏ విధంగా సేకరించాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు నేను బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నానండి. సో ఇప్పుడు నేను బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింది లైన్లో అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, కుడివైపు మాల్లో ఆ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అనేటి ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో డిపాజిట్ క్రిప్టో. సో ఈ డిపాజిట్ క్రిప్టో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము క్రిప్టోని డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే సెర్చ్ బార్ పైన సెర్చ్ బార్ ఉంది కదా, ఆ సెర్చ్ బార్లో మనము డిపాజిట్ చేసేది డాగ్స్ టోకెన్, అందుకని చెప్పేసి DOGS డాగ్స్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తున్నానండి. సో సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి సెర్చ్ రిజల్ట్గా మనకి DOGS డాగ్స్ అని వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ DOGS డాగ్స్ ఏదైతే ఉందో దాని మీద నేను టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డాగ్స్ టోకెన్ అనేదాన్ని బైబిట్ ఎక్స్చేంజ్కు డిపాజిట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ టాన్ చైన్ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. సో ప్రస్తుతానికి టాన్ కాయిన్ అనేది ఓన్లీ డాగ్స్ టోకెన్ అనేది టాన్ చైన్ మీదే డెవలప్ అవుతుంది కాబట్టి ఈ టాన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఒక నోటీస్ అనేది ఇచ్చారండి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీలో ఎవరైతే డాగ్స్ టోకెన్ని బైబిట్కి డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా డిపాజిట్ అడ్రస్ యూజ్ చేయాలి, దాని తర్వాత ట్యాగ్ ఆర్ మెమో అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా యూజ్ చేయాలనేసి ఖచ్చితంగా చెప్తున్నారు. సో వాటి గురించి మనం తెలుసుకుందాం. సో ఇక్కడ నేను ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ డాగ్స్ నేను బైబిట్ ఎక్స్చేంజ్ పంపించాలి అని అంటే ఇక్కడ కావాల్సినటువంటి టోకెన్ రిసీవింగ్ అడ్రస్ అండి ఇది. సో దీన్ని నేను కాపీ చేసుకొని తీసుకెళ్ళి మన అప్లికేషన్ ఏదైతే ఉందో దీంట్లో ఇంకా ఎక్కడ ఇస్తారనేది నాకైతే క్లారిటీ లేదండి. ఇచ్చిన తర్వాత టోకెన్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో అది మేబీ ఇక్కడ రావచ్చు, లేకపోతే అదర్ ఆప్షను లేకపోతే ఒక లింక్ అయినా కానీ జనరేట్ చేయవచ్చు వాళ్ళు.
దాంట్లో పేస్ట్ చేస్తాను. సో దాంతోపాటు మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ ట్యాగ్ లేకపోతే మెమో లేకపోతే కెట్లాగ్ అని అంటారండి. సో ఇది కాపీ చేయాలి. ఈ అడ్రస్తో పాటు ఇది కూడా ఉండాలి మనకు ఖచ్చితంగా. ఇది లేకపోతే మీరు ఎర్న్ చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి బూడిదలో పోసిన పన్నీర్ అని అంటారు కదా, అలా అయిపోయినట్టే. ఎందుకు అని అంటే నేను నాట్ విత్డ్రాల్ చేసే టైంలో నాకు తెలిసిన ఒక పర్సన్ ఏం చేశాడు అంటే $138 వర్త్ నాట్ కాయిన్స్ని ఇలానే ఈ ఏదైతే ఉందో ఈ కెటలాగ్ లేకపోతే ట్యాగ్ లేకపోతే మెమో అనే నంబర్ ఏదైతే ఉందో తన ఎక్స్చేంజ్కి సంబంధించింది అది సబ్మిట్ చేయలేదు. సబ్మిట్ చేయకపోవడం వల్ల $138 వర్త్ నాట్ కాయిన్స్ని వేస్ట్ చేసుకున్నాడు, వృధా చేసుకున్నాడు అనమాట. సో అతను ఒక్కడే కాదు, ఇంకా చాలామంది మిస్ చేసుకొని ఉంటారు. నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళలో హయ్యెస్ట్ విత్డ్రాలు వేస్ట్గా పోగొట్టుకున్నది ఎవరు అనేసి ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్పాను. సో మీరు ఖచ్చితంగా ఏం చేయాలి అని అంటే ఈ అడ్రస్ ఇవ్వాలి, తర్వాత ఇక్కడ ట్యాగ్ ఆర్ మెమో అనేటటువంటి ఆప్షన్లో ఈ అడ్రస్ రెండు ఇవ్వాలి. రెండు ఇస్తేనే మీ విత్డ్రాల్ అనేది సక్సెస్ అవుతుంది అనమాట, లేకపోతే మీ విత్డ్రాల్ అనేది వేస్ట్గా పోతుంది. సో ఇది ఇంకొక క్వశ్చన్ సమాధానం. సో ఇదండి. సో ఇంకొక మూడో క్వశ్చన్ ఏంటి అంటే మా దగ్గర బైబిట్ అకౌంట్ ఉంది కానీ మా ఫ్రెండ్స్ దగ్గర బైబిట్ అకౌంట్ లేదు. సో వాళ్ళ విత్డ్రాల్ నా ఎక్స్చేంజ్కి పెట్టుకోవచ్చా అనేసి అడుగుతున్నారు. అటువంటి దానికి ఛాన్సే లేదండి. ఇది డైరెక్ట్గా ఫస్ట్ టైం విత్డ్రాల్ మీరు చేసుకునేటప్పుడు అటువంటి ఛాన్స్ ఉండదు. సో ఒక డాక్స్ మైనింగ్ బాట్కి ఒక బైబిట్ ఎక్స్చేంజ్ యొక్క రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఇవ్వాలి. సో మీ దగ్గర ఒకే బైబిట్ ఎక్స్చేంజ్ ఉందని చెప్పేసి మీ దగ్గర 2-3 డాక్స్ మైనింగ్ బాట్లు ఉంటే ఆ 3 డాక్స్ మైనింగ్ బాట్లలో మీ ఈ బైబిట్కి సంబంధించినటువంటి ఒకే రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో అది మీరు ఇస్తే మీ విత్డ్రాల్ మొత్తం ఫెయిల్ అయిపోద్ది. ఖచ్చితంగా పోతుందన్నమాట. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం విత్డ్రాలు. సో మీరు ఒక డాక్స్ మైనింగ్ బాట్ని ఒక బైబిట్ అకౌంట్కే కనెక్ట్ చేయాలి. అలా కాకుండా మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేకపోతే మీ దగ్గర కానీ మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పేసి అన్ని డాక్స్ మైనింగ్ బాట్ అకౌంట్లలో మీరు ఒకే బైబిట్ విత్డ్రాల్ అడ్రస్ అనేది తీసుకెళ్ళి ఇస్తే ఖచ్చితంగా మీకు విత్డ్రాల్ అనేది అన్ని అకౌంట్లలో ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే ఒక దాంట్లోనే సక్సెస్ అయ్యి రిమైనింగ్ వాటిలలో ఫెయిల్ అవ్వచ్చు. టోకెన్స్ ఊరుకునే పోగొట్టుకుంటారు. సో ఇటువంటి వాళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే ఈరోజు ఇనిషియల్ విత్డ్రా కాబట్టి ఈరోజు మీరేం చేయాలి అంటే మల్టిపుల్ అకౌంట్స్ ఎవరి దగ్గరైనా ఉంటే అంటే డాక్స్ మైనింగ్ బాట్లు మీ దగ్గర 2 కానీ 3 కానీ ఉంటే వాటిలలో హయ్యెస్ట్ టోకెన్స్ ఏ అయితే ఉంటాయో దాన్ని మీరు బైబిట్కి విత్డ్రా పెట్టుకోండి. సో దాని తర్వాత లోయెస్ట్ ఉంటాయి కదండి వాటిని. సో ఒకవేళ మీ దగ్గర OKX ఎక్స్చేంజ్ ఉండి దాని KYC అయిపోతే OKX ఎక్స్చేంజ్ కూడా మీరు విత్డ్రా పెట్టుకోండి రెండో అకౌంట్ తోటి. ఒకవేళ OKX ఎక్స్చేంజ్ అదర్ ఎక్స్చేంజెస్ లేవు అనుకోండి, మీరు చేయాల్సింది ఏంటి అని అంటే 20వ తేదీ వరకు వెయిట్ చేయండి. 20వ తేదీ వరకు మీరు వెయిట్ చేయండి. ఈ నెల 20వ తేదీ వరకు వెయిట్ చేసి 20వ తేదీ మీరు మీ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో ఈ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ నుంచి మీ టోకెన్స్ని వీళ్ళు ఇచ్చినటువంటి టాన్ కీపర్ ఏదైతే ఉందో ఈ టాన్ కీపర్కి విత్డ్రా పెట్టుకోండి. 20వ తేదీ ఇక్కడ నుంచి మీ టోకెన్స్ని టాన్ కీపర్కి విత్డ్రా పెట్టుకోండి. విత్డ్రా పెట్టుకొని టాన్ కీపర్ నుంచి కావాలి అంటే బైబిట్ ఎక్స్చేంజ్కి 20వ తేదీ తర్వాత ఒకే బైబిట్ ఎక్స్చేంజ్కి ఎన్ని డాక్స్ అకౌంట్ల నుంచి అయినా కానీ ఎన్ని టాన్ కీపర్ అకౌంట్ల నుంచి అయినా కానీ మీరు మీ డాక్స్ టోకెన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసుకోబోయేది టోకెన్స్ క్లెయిమింగ్ మీరు ఈరోజు చేయబోయేది. అందుకని చెప్పేసి ఒకే ఒక్క బైబిట్ అకౌంట్కి ఒకే డాక్స్ అకౌంట్ కనెక్ట్ చేయాలి. అలా కాకుండా ఎక్కువ వాటికి కనెక్ట్ చేస్తే టోకెన్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో అది ఒక్కటి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ లేని వాళ్ళు బైబిట్ ఎక్స్చేంజ్ కానీ OKX ఎక్స్చేంజ్ కానీ లేని వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇంకొక 2 రోజులు ఓపిక పట్టండి. ఈ నెల 20వ తేదీ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు 18వ తేదీ అనుకుంటున్నా. సో 17-18 నాకు సరిగ్గా గుర్తుకు లేదు. ఈ రోజులో ఆల్రెడీ ఆల్మోస్ట్ హాఫ్ డే కాదు 75% టైం అనేది అయిపోయింది. ఇంకా జస్ట్ మీరు 2 డేస్ వెయిట్ చేస్తే 20వ తేదీ వస్తుంది.
20వ తేదీ మీరు హ్యాపీగా టాన్ కీపర్కి మీరు విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు. దయచేసి ఎవరు కానీ మల్టిపుల్ అకౌంట్స్ని ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేయకండి. ఒక డాగ్స్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఒక్క టెలిగ్రామ్ అకౌంట్కి మాత్రమే కనెక్ట్ చేయాలి. సో ఇది 3వ క్వశ్చను. దానికి నాకు తెలిసినంతటి సమాధానం నేను ఇచ్చానండి. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే ట్యాగ్ ఆర్ మెమో లేకపోతే కెటలాగ్. సో ఈ నంబర్ ఏదైతే ఉందో మీ బైబిట్ ఎక్స్చేంజ్లో దాన్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. సో దాని తర్వాత 4వ క్వశ్చన్ అండి. సో 4వ క్వశ్చన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నది టాన్ గ్యాస్ ఫీజ్. టాన్ గ్యాస్ ఫీజ్ అనేది పే చేయాలా లేదా, అసలు అవసరం ఉంటుందా లేదా? సో నాకైతే ఈ డాగ్స్ కమ్యూనిటీలో ఈరోజు మార్నింగ్ లేకపోతే నిన్న నైట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటి అంటే డైరెక్ట్ ఈ సిఈఎక్స్ అంటే బైబిట్ కానీ ఓకేఎక్స్ కానీ వీటికి ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళకి నాకు తెలిసి టాన్ గ్యాస్ ఫీజ్ అనేది అవసరం లేదండి. సో మనం ఎర్న్ చేసినటువంటి టోకెన్స్లో నుంచి సమ్ అమౌంట్ అనేది కట్ అయిపోయి ఈ టోకెన్స్ అనేవి విత్డ్రా అవుతాయి, అంటే క్లెయిమింగ్ చేయబడతాయి మన ఈ అకౌంట్స్కి. అదే 20వ తేదీ ఎవరైతే విత్డ్రాల్ అనేది పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రము టాన్ కాయిన్ అనేది ఖచ్చితంగా గ్యాస్ ఫీజుగా కావాలి. సో ఒకవేళ ఈరోజు కూడా టాన్ కాయిన్ అనేది గ్యాస్ ఫీజుగా కావాలి అని అంటే వరి అవ్వకండి ఎవరు కూడా. ఎందుకు అని అంటే నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలి టాన్ గ్యాస్ ఫీజ్ ఖచ్చితంగా పడితే నేను ఖచ్చితంగా ఏం చేస్తాను అని అంటే నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్లో నుంచి సో ఇంకా మనకు విత్డ్రాల్ అనేది టైం ఉంటుంది. ఈరోజు స్టార్ట్ అయ్యి ఒక 2 రోజులు 3 రోజులు మినిమం మనకు టైం ఇస్తారు. ఆ రోజులోపు అందరికీ కూడా నేను టాన్ కాయిన్ అనేది సర్ది ఇస్తాను. కావాలంటే బై చేసేసి పంపిస్తాను, వరి అవ్వకండి. సో ఎప్పుడైతే విత్డ్రాల్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ టాన్ గ్యాస్ ఫీజు మీద ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఆ వీడియోలో ఒకవేళ నేను టాన్ గ్యాస్ ఫీజు పే చేస్తే సో తర్వాత ఎవరైతే నాకు టెలిగ్రామ్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ కాంటాక్ట్ అవుతారో వాళ్ళందరికీ టాన్ గ్యాస్ ఫీజుగా ప్రొవైడ్ చేస్తాను. మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసి నన్ను టాన్ గ్యాస్ ఫీజు అడగవచ్చు. నేను కూడా కొద్దిగా టైం పట్టవచ్చు, ఒక ½ గంట 1 అవర్ టైం పట్టవచ్చు. ఎందుకంటే నా దగ్గర 2 వ్యాలెట్స్లలో కలిపి కూడా మ్యాక్సిమం అంటే ఒక 5-6 టాన్ కాయిన్స్ ఉన్నాయి అంతే. సో అంతకంటే ఎక్కువ మందికి కావాలి అని అంటే నేను ఒక ½ గంట 1 అవర్లో బై చేసి అకౌంట్స్ తీసుకొని దాని నుంచి మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక ½ గంట 1 అవర్ టైం పడుతుంది అంతే. మనకు విత్డ్రాల్ అనేది 2-3 రోజులు యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఎవరు వరి అవసరం లేదు. సో ఇంతేనండి. ఈ డౌట్స్ అయితే ఉన్నాయో నన్ను కామన్గా చాలామంది పర్సనల్గా టెక్స్ట్ మెసేజెస్ ద్వారా లేకపోతే లాస్ట్ వీడియోలో కామెంట్స్ ద్వారా అడిగినటువంటి క్వశ్చన్స్ వాటి అన్నిటికీ కొంచెం క్లారిటీ తోటి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీకు టైం ఉంటే మేబీ విత్డ్రాలకు టైం కూడా దగ్గర పడినట్టుంది. అంతలోపు ఈ వీడియో ఏదైతే ఉందో అది మీకు అందితే మీరు ఒకసారి చూసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. సో ఇంతేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.